వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి డిస్కౌంట్ పార్ట్ 1. సో ఈ పార్ట్ 1లో మనం డిస్కౌంట్స్ అంటే ఏంటి, డిస్కౌంట్స్ దేని మీద ఇస్తారు, సో వాటికి సంబంధించిన థియరీ కాన్సెప్ట్ మొత్తం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ పార్ట్ నుంచి బేసిక్ లెవెల్ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసి టిపికల్ లెవెల్ వరకు అన్ని మోడల్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో డిస్కౌంట్స్ ఆల్రెడీ మనది ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ కంప్లీట్ అయిపోయిందండి. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ప్లేలిస్ట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే నేమ్తో ఉంటుంది. సో మనం ఆ ప్రాఫిట్ అండ్ లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నామండి ఆల్రెడీ? సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, ప్రాఫిట్ లాస్, అలా వాటన్నింటి గురించి వాటి మధ్య ఉన్న రిలేషన్స్ డిస్కస్ చేసుకున్నాము. వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాం. సో ఇప్పుడు మనం డిస్కౌంట్స్ గురించి థియరీ చెప్పుకుందాం. సో డిస్కౌంట్ అంటే ఏంటి అంటే, అసలు ఈ డిస్కౌంట్ని దేని మీద ఇస్తారు? డిస్కౌంట్ని ఎప్పుడూ కూడా మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారండి. సో మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ని ఇస్తారు. సో అసలు ఈ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, డిస్కౌంట్ అంటే ఏంటి, అలానే మార్కెట్ ప్రైస్కి, డిస్కౌంట్కి, సెల్లింగ్ ప్రైస్కి వీటి మధ్య రిలేషన్ ఏంటి మొత్తం చెప్పుకుందాం. ఓకే, డిస్కౌంట్ ఇచ్చారు అంటే యాక్చువల్గా ఉన్న ప్రైస్ కన్నా ఎంతో కొంత తగ్గించి మనకి అమ్మారు అంటే మనం ఏం చెప్తాం? జనరల్గా ఆలోచించండి మీరు. ఏమంటాం? డిస్కౌంట్ ఇచ్చారు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత 100 రూపీస్ ప్రైస్ ఉంటే మనకి 70 రూపీస్కే అమ్మారు అంటే మనం ఏం చెప్తాం? డిస్కౌంట్లో అక్కడ సేల్ నడుస్తుందనో, డిస్కౌంట్లో మేము ఈ షర్ట్ కొన్నాం, డిస్కౌంట్లో మేము ఈ డ్రెస్ కొనుక్కున్నామని చెప్పుకుంటాం. సో ఆ జనరల్ కాన్సెప్టే ఉంటుంది, కాకపోతే మనం టర్మ్స్ కూడా యూజ్ చేస్తాం అంతే. మార్కెట్ ప్రైస్ మీద మనకి డిస్కౌంట్ ఇస్తారు. సో డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ని ప్రాబ్లమ్స్లో డిఫరెంట్ నేమ్స్తో ఇస్తూ ఉంటారండి. మార్క్ ప్రైస్ అని, లేదా లిస్ట్ ప్రైస్ అని, ఆర్ మార్కప్ ప్రైస్ అని కూడా. వీటిల్లో మనకి ఏ నేమ్ వచ్చినా కూడా అది మార్కెట్ ప్రైస్ ఆర్ ఎంపీ లేదా ఎంఆర్పి అని అనుకోవచ్చు. సో కొన్ని కేసెస్లో ఎంఆర్పి అని కూడా ఇస్తారు. సో ఈ మార్కెట్ ప్రైస్ లేదా మార్క్ ప్రైస్, లిస్ట్ ప్రైస్, మార్కప్ ప్రైస్ ఆర్ ఎంఆర్పి వీటి మీద మనకి డిస్కౌంట్ ఇస్తారు. సో డిస్కౌంట్ ఇవ్వగా మనం పే చేసేదాన్ని ఏమంటాము? సో మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తే ఏమొస్తుంది మనకి? సెల్లింగ్ ప్రైస్, అంతే కదా. ఎంతో కొంత ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇవ్వగా ఫైనల్గా వచ్చేది ఏమవుతుంది? ఆ షర్ట్ లేదా డ్రెస్ లేదా ఆ ఐటమ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా? ఈ పాయింట్ క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు. సో మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వగా వచ్చే ప్రైస్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్. 100 రూపీస్ ఉన్న దాన్ని ఒక థింగ్ మీద లేదా ఒక డ్రెస్ ఆర్ ఒక ఐటెం మీద 30% డిస్కౌంట్ ఇచ్చారు అంటే మనం ఎంత పే చేస్తాం? 70 రూపీస్ పే చేస్తాం. ఆ 70 రూపీస్ ఏమవుతుందండి? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ మార్కెట్ ప్రైస్ ఎలా వస్తుంది? మనం జనరల్గా ప్రాఫిట్ అండ్ లాస్లో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్, లాస్ వీటి గురించి తెలుసుకున్నాం. ఈ మార్కెట్ ప్రైస్ ఏంటి అంటే, కాస్ట్ ప్రైస్ ఉంటుంది కదా, అంటే మనం ఏదైనా ఒక వస్తువుని ఒక బిజినెస్ మ్యాన్ లేదా ఒక మర్చెంట్ ఎంత పెట్టి కొనుక్కుంటున్నాడో అదే కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఈ కాస్ట్ ప్రైస్ని ఎంతో కొంత పర్సంటేజ్తో ఇంక్రీజ్ చేస్తారండి. ఆ ఇంక్రీజ్ చేసే పర్సంటేజ్ని మార్కప్ పర్సంటేజ్ లేదా మార్క్ పర్సంటేజ్ ఇలా అంటారు. ఇంక్రీజ్ చేయగా వచ్చేది మనకి మార్కెట్ ప్రైస్ అవుతుంది. సో ఈ మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వగా వచ్చేది ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే, సో కాస్ట్ ప్రైస్ కన్నా ఎంతో కొంత అమౌంట్ని ఇంక్రీజ్ చేస్తారు. ఇంక్రీజ్ చేసి దానిని మార్క్ ప్రైస్గా పెట్టుకుంటారు. ఆ మార్క్ ప్రైస్ మీద కొంత అమౌంట్ని తగ్గించి
అంటే డిస్కౌంట్ అప్లై చేస్తే వచ్చేదే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా? ఈ మార్కెట్ ప్రైస్ లేదా ఈ సెల్లింగ్ ప్రైస్ ఇవి వేరీ అవుతాయి, కానీ కాస్ట్ ప్రైస్ ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గానే ఉంటుందండి. ఓకే, సో మార్క్ ప్రైస్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఆ పర్టికులర్ బిజినెస్ చేసే అతను, ఆ మర్చెంట్ డిసైడ్ చేసుకుంటాడు ఎంత పెట్టుకుందాము అని. 100 రూపీస్ పెట్టి ఏదైనా ఒక ఐటెం కొనుక్కుంటే దాని యొక్క మార్కెట్ ప్రైస్ కొంతమంది 120 పెట్టుకుంటారు, 150 పెట్టుకునే వాళ్ళు ఉంటారు, 170, 200. అది డిపెండ్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటారు. అలానే దాని మీద ఇచ్చే డిస్కౌంట్ కూడా వేరీ అవుతుంది. ఒక షాపులో 30% ఇవ్వచ్చు, ఇంకొక అతను 20 ఇద్దాం అనుకోవచ్చు, ఇంకొక అతను 70 ఇద్దాం అనుకోవచ్చు. సో మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఇవి ఎప్పుడూ కూడా వేరీ అవుతూనే ఉంటాయి. అలానే ఆ డిస్కౌంట్ పర్సంటేజెస్ కూడా వేరీ అవుతూ ఉంటాయి. కాన్స్టెంట్గా ఏముంటుంది అంటే కాస్ట్ ప్రైస్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనండి? సో ఈ చిన్న చిన్నవి కూడా ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే ప్రాబ్లమ్స్ మనకి కొంచెం డిగ్రీ లెవెల్లో ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిల్లో అడగొచ్చు. కొన్ని ఉంటాయి 10th బేస్ మీద జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. వాటిల్లో ఈ బేసిక్ పాయింట్స్కి సంబంధించిన థియరీ క్వశ్చన్స్ లాగా కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్లో ఏది కాన్స్టెంట్గా ఉంటుంది అంటే కాస్ట్ ప్రైస్ కాన్స్టెంట్గా ఉంటుంది. అలానే మార్కెట్ ప్రైస్ని మరోలా కూడా ఏమని అంటారు అని క్వశ్చన్ ఇవ్వచ్చు. సో ఆప్షన్స్లో మీకు లిస్ట్ ప్రైజో, మార్క్ ప్రైజో, మార్కప్ ప్రైజ్ అనో, ఎంఆర్పి అనో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది, అది టిక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అందుకనే మీరు ఏ టాపిక్ ప్రిపేర్ అవుతున్నా కూడా బేసిక్ లెవెల్ నుంచి ప్రతి పాయింట్ క్లియర్గా అర్థం చేసుకుంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో దాంట్లో ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. మీ లెవెల్ని బట్టి మీరు ఏ లెవెల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో దానిని బట్టి అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే, బేసిక్స్ నేర్చుకొని ఉండటం చాలా చాలా మంచిది. అలానే షార్ట్ కట్స్ కూడా, రెండు ఇంపార్టెంటే. ఓకే, సో కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, డిస్కౌంట్ని మనం దేని మీద ఇస్తాము, డిస్కౌంట్ ఇవ్వగా వచ్చేది ఏంటి అనేది ఈ మెయిన్ పాయింట్ అనేది నేను మీకు క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. సో కాస్ట్ ప్రైస్ అంటే మనం కొన్న ధర, ఏదైనా ఒకదాన్ని ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నామో అది కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఆ కాస్ట్ ప్రైస్ని ఎంతో కొంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసుకొని ఒక రేట్ ఫిక్స్ చేస్తారు, దాన్నే మార్కెట్ ప్రైస్ అంటారు. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వగా మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం, డిస్కౌంట్ 30% ఇచ్చారు అనుకుందాం. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి, 100 మైనస్ 100లో 30% అంటే 30 రూపీస్, కాబట్టి 30 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారంటే 100 మైనస్ 30 70 రూపీస్ అవుతుంది. ఓకే, సో ఇవి పర్సంటేజెస్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి అన్ని టాపిక్స్ వింటున్న వాళ్ళకైతే క్లియర్గా ఉందనే అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్లో ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది, అలానే పర్సంటేజెస్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వగా వచ్చేది మనకి సెల్లింగ్ ప్రైస్. సో ఫార్ములాస్ చూడండి, డిస్కౌంట్ ఎలా వస్తుందండి, మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. డిస్కౌంట్ పర్సంటేజ్కి ఫార్ములా డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 ఆర్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు, డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ కాబట్టి ఎంపీ మైనస్ ఎస్పీ బై ఎంపీ ఇంటూ 100. సో వెరీ వెరీ బేసిక్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ టోటల్ డిస్కస్ చేసుకున్న థియరీ నుంచి మనం ఇంకొక థియరీ పాయింట్ని డిస్కస్ చేసుకోవచ్చు. ఏంటండి, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వగా మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది అనుకున్నాం. అంటే మార్కెట్ ప్రైస్ అనేది ప్రతి కేసులో, ఏ కేసులో అయినా సరే సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. ఓకే, మార్కెట్ ప్రైస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఈ మార్కెట్ ప్రైస్ మీద 10%, 5%, 2% డిస్కౌంట్ ఇవ్వగా వచ్చేది సెల్లింగ్ ప్రైస్. అంటే మార్కెట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ అనేది ఖచ్చితంగా ఎంతో కొంత తక్కువే ఉంటుంది, ఎందుకంటే డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి. సో మార్కెట్ ప్రైస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో మార్కెట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్
మార్కెట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇచ్చాము అంటే ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్. ఓకే, ఎలా అవుతుంది అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది 100 రూపీస్ అనుకుందాం. ఓకే, అంటే ఈ 100 రూపీస్ అనేది 100% అవుతుంది. 10% డిస్కౌంట్ ఇచ్చారంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి, 90 రూపీస్ అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ మనం ఏం చెప్పాం, 90% ఆఫ్ 10% డిస్కౌంట్ ఇచ్చిన కేసులో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందన్నాం, 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అన్నాం. సో 90 ఇంటూ పర్సెంట్ అంటే పర్సంటేజ్ ప్లేస్లో 1/100 రాసుకోవాలి. ఇది మనం పర్సంటేజెస్లో డిస్కస్ చేసుకున్నాం. మార్కెట్ ప్రైస్ ఎంత అండి, 100 క్యాన్సిల్ అయిపోతుంది, 90 రూపీస్ వచ్చింది. ఓకే, మార్కెట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇచ్చారు అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఈ ఫార్ములా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ చూసిన వాళ్ళకి ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా మనం లాస్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజెస్ని బేస్ చేసుకొని ఎస్పీలు ఫైండ్ అవుట్ చేసే ఫార్ములాస్ మనం డిస్కస్ చేసుకున్నాం. సేమ్ అక్కడ అప్లై చేసిన రూలే ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాం. మార్కెట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయండి అంటే 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ మీద 30% డిస్కౌంట్ ఇచ్చారు అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి, 100 - 30 70 కాబట్టి 70% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఓకే, క్లియర్ అయిందా? నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, కాస్ట్ ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వగా వచ్చేది మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే, అలానే సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మధ్య కూడా రిలేషన్ ఉంటుంది కదా. సో కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది అంటే ప్రాఫిట్ వచ్చింది అంటాము. కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది అంటే లాస్ వచ్చింది అంటాం. ఇదంతా మనం ప్రాఫిట్ అండ్ లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఏంటి, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వగా మనకేమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అదే కాస్ట్ ప్రైస్ మీద ఏదర్ ప్రాఫిట్ అయినా రావచ్చు, లాస్ అయినా రావచ్చు, అది సెల్లింగ్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యి మనం చెప్తామన్నమాట. సో ఈ మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మధ్య రిలేషన్ అనేది ఉంటుంది, డైరెక్ట్గా ఉండదు. ఆ రిలేషన్ని ఏది ఎస్టాబ్లిష్ చేస్తుంది అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది ఈ మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మధ్య ఉన్న రిలేషన్ని. ఓకే, ఎలా అంటే మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వగా వచ్చేది మనకి సెల్లింగ్ ప్రైజే, లేదా ఈ కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా రావచ్చు, ప్రాఫిట్ అయినా రావచ్చు, లాస్ అయినా రావచ్చు. ఆ రెండు కేసెస్ మనకి దేన్ని బట్టి మనం చెప్తామంటే సెల్లింగ్ ప్రైస్ని బట్టి. సో 100 రూపీస్కి కొన్నాము, 90 రూపీస్కి అమ్మాము అంటే కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఈ కేసులో మనకి లాస్ వచ్చినట్లు. 100 రూపీస్ పెట్టి మనం ఒక ఐటెంని కొని 110 రూపీస్కి అమ్మాము అంటే కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది అంటే ఆ కేసులో మనకి ప్రాఫిట్ వచ్చినట్లు. ఓకే, సో ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా వస్తుంది సెల్లింగ్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యి. సో ఎంపీకి సిపికి మధ్య రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసేది ఏంటండి, సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది ఆర్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ కాదండి, కాస్ట్ ప్రైస్. ఈ కాస్ట్ ప్రైస్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్ అండి. ఇది ఆల్రెడీ ఇందాక కూడా నేను మీతో చెప్పాను, కాస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పెన్ని 10 రూపీస్ పెట్టి కొనుక్కున్నారు, ఆ కాస్ట్ ఎప్పటికీ చేంజ్ అవ్వదు, అంతే కదా. షాప్లో మీరు 10 రూపీస్ పెట్టి కొనుక్కున్నారు, బయటకు వచ్చారు, ఆ కాస్ట్ ప్రైస్ ఏమన్నా చేంజ్ అవుతుందా అండి, అవ్వదు, ఎప్పుడు 10 రూపీసే ఉంటుంది. దాని యొక్క మార్కెట్ ప్రైస్ లేదా సెల్లింగ్ ప్రైస్ లేదా డిస్కౌంట్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు వెళ్ళారు, చెరొక పెన్ కొనుక్కున్నారు, 10 రూపీస్ పెట్టి 10 రూపీస్ పెట్టి. మీరు అదే పెన్ని 12 రూపీస్కి అమ్మొచ్చు, మీ ఫ్రెండ్ దానిని 13 రూపీస్కి అమ్మొచ్చు. సో వేరీ అవుతుంది పర్సన్ టు పర్సన్. కాస్ట్ ప్రైస్ మీకు వచ్చేసాక దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ అవనివ్వండి, మార్కెట్ ప్రైస్ అవనివ్వండి, ఇచ్చే డిస్కౌంట్ అవనివ్వండి, ఇవన్నీ వేరీ అవుతాయి. కానీ
కాస్ట్ ప్రైస్ మాత్రం ఆల్వేస్ కాన్స్టెంట్. మీరు ఏదైనా ఒక వస్తువుని కొంత అమౌంట్ పెట్టి కొన్నారు అంటే అది చేంజ్ అవ్వనే అవ్వదు. ఓకేనా? జనరల్ లాజిక్ అయినా థింక్ చేయండి, చేంజ్ అవ్వదు కదా. మీరు ఏదైనా కొనుక్కుంటే అమ్మేటప్పుడు మాత్రం మన ఇష్టం. ఒకళ్ళు 10 రూపీస్ ప్రాఫిట్ చూసుకుంటారు, ఒకళ్ళు 20 రూపీస్ ప్రాఫిట్ చూసుకుంటారు. కొంతమంది అసలు ప్రాఫిట్ రావట్లేదంటే సరే పోతే పోనీ ఎంతో కొంత వస్తుంది, 10% లాస్ అయినా పర్వాలేదని అమ్మేవాళ్ళు ఉంటారు. సో అది ఆ మర్చెంట్ టు మర్చెంట్ వేరీ అవుతుంది, కానీ కాస్ట్ ప్రైస్ మాత్రం ఆల్వేస్ కాన్స్టెంట్. ఇంతలో ఎందుకు చెప్తున్నాను అంటే ఎంటీఎస్, ఒక్కొక్కసారి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సికి సంబంధించిన వాటిల్లో కూడా థీరీగా అడుగుతారండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అవి అలా మనకి గుర్తుండిపోతే చూడగానే 2 to 3 సెకండ్స్లో ఒక బిట్ మనం ఆన్సర్ చేయగలిగాము అంటే ఎక్కడైతే షార్ట్ కట్స్ యూజ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఈ టైంని మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవ్రీ పాయింట్ క్లియర్గా నీట్గా నేర్చుకోండి. ఓకే, క్లియర్ అయింది కదా. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వగా మనకేమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఫార్ములా ఏమవుతుందండి? మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే, ఈ ఫార్ములా దేనికి రిలేషన్ అండి? మార్కెట్ ప్రైస్కి, డిస్కౌంట్కి, సెల్లింగ్ ప్రైస్కి. సో మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో ఈ కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ వచ్చింది అనుకున్నాం, అప్పుడు సెల్లింగ్ ప్రైస్కి ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 ఈక్వల్స్ టు ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇది సెల్లింగ్ ప్రైస్కి, కాస్ట్ ప్రైస్కి, ప్రాఫిట్కి మధ్య రిలేషన్ని రిప్రజెంట్ చేసే ఫార్ములా. ఇది మార్కెట్ ప్రైస్కి, డిస్కౌంట్కి, సెల్లింగ్ ప్రైస్కి మధ్య రిలేషన్ని రిప్రజెంట్ చేసే ఫార్ములా. ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి ప్లస్ పి రాసానండి. ఇన్ కేస్ లాస్ కేస్ అనుకోండి, ప్లస్ పి ప్లేస్లో మైనస్ ఎల్ని రాసుకోండి. సో సింపుల్ లాజిక్, ప్రాఫిట్ అండ్ లాస్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే లాజిక్ అది. ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్లస్ పి, లాస్ వస్తే మైనస్ ఎల్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకే, సో మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్ అండ్ సెల్లింగ్ ప్రైస్కి మధ్య రిలేషన్, కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ మధ్య రిలేషన్. సో రెండు ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ కాబట్టి ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేయొచ్చు కదా. సో బేసిక్ మ్యాథమెటిక్ ఈక్వేషన్ అండి ఇది. సో ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేయొచ్చు కదా. సో మార్కెట్ ప్రైస్ అలానే కాస్ట్ ప్రైస్కి మధ్య రేషియో ఫైండ్ అవుట్ చేయాలన్నా, లేదా రిలేషన్ బిట్వీన్ మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అయినా, ఆర్ రేషియో ఫైండ్ అవుట్ చేయండి అన్న, రేషియో బిట్వీన్ మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అన్న ఎలా రాస్తామంటే, సో ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. ఎంపీ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ఈక్వల్స్ టు సిపి ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100. ఓకే, ఒక ఆర్టికల్ మీద డిస్కౌంట్ ఇవ్వగా, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వగా వచ్చేది సెల్లింగ్ ప్రైజే. ఆ టోటల్ ట్రాన్సాక్షన్లో మనకి ప్రాఫిట్ వచ్చింది అంటే కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ని ఇవ్వగా మనకు వచ్చేది కూడా సెల్లింగ్ ప్రైజే అవుతుంది. కాబట్టి ఈ రెండు ఫార్ములాస్ని ఈక్వల్ చేశాను. సో 100 క్యాన్సిల్ అయిపోతుంది. మార్కెట్ ప్రైస్ బై దీన్ని ఈక్వల్ టు కిట్ వైపు తెస్తే కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. ఇది మార్కెట్ ప్రైస్కి, కాస్ట్ ప్రైస్కి మధ్య రిలేషన్ని ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా. ఎప్పుడు ప్రాఫిట్ అండ్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు, లేదా లాస్ అండ్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కూడా. లాస్ కేసు ఇస్తే ఇక్కడ మైనస్ ఎల్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అంతే, అదొక్కటే తేడా ఉంటుంది. ఓకే, అండ్ ఇంకో చిన్న డౌట్ రావచ్చు, మనకి ప్రాఫిట్ వచ్చిందనుకోండి ప్లస్ ఎల్ రాసుకుంటాం, లాస్ వచ్చిందనుకోండి మైనస్ ఎల్ అని రాసుకుంటాం. మరి డిస్కౌంట్ని మైనస్ నెగిటివ్లో ఎందుకు రాసాము అంటే, డిస్కౌంట్ని ఎప్పుడూ కూడా నెగిటివ్ క్వాంటిటీగానే మనం రిప్రజెంట్ చేయాలండి. ఓకే, ఇది కూడా ఒక థియరీ క్వశ్చన్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. డిస్కౌంట్ అనేది పాజిటివ్ క్వాంటిటీనా నెగిటివ్ క్వాంటిటీనా అంటే, డిస్కౌంట్ అనేది ఆల్వేస్ నెగిటివ్ క్వాంటిటీగానే మనం దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, క్వాంటిటీ ఓకే, అందుకని డిస్కౌంట్ ప్లేస్లో మైనస్ డి రాసాం. నెక్స్ట్ మేజర్ మిస్టేక్ ఈ రిలేషన్ ఫార్ములా గురించి చెప్పుకుంటున్నప్పుడు చేసేది ఏంటి అంటే, మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్ ఇది రాస్తాము, ఈ 100 మైనస్ డి పైన కింద అనేది. మార్కెట్ ప్రైస్
డిస్కౌంట్, ఈ రెండు రిలేషన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో మార్కెట్ ప్రైస్ ఉంటే డిస్కౌంట్ది డినామినేటర్లో ఉంటుంది. ఇక్కడ డినామినేటర్లో కాస్ట్ ప్రైస్ ఉంది కాబట్టి ప్రాఫిట్ది న్యూమరేటర్లో ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం ఒక చిన్న గుర్తు, అదంతే. ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతారో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పాను. సో ఇది రిలేషన్కి ఫార్ములా అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వగా వచ్చేది ఏమనుకున్నాం? సెల్లింగ్ ప్రైస్ అనుకుందాం. కొంతమంది ఒకసారి ఒక డిస్కౌంట్ ఇస్తారు, మళ్ళీ ఇంకొంత డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటారు, మళ్ళీ డిస్కౌంట్ ఇస్తారు. ఇలా వెంటనే ఇలా 2 డిస్కౌంట్స్ ఇస్తున్నప్పుడు వాటిని సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటారండి. సో ఈ సక్సెసివ్ డిస్కౌంట్స్ 2నే కాదు, కొంతమంది 3 ఇవ్వచ్చు, కొంతమంది 4 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు. ఇలా డిస్కౌంట్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. అలా డిస్కౌంట్స్ ఇచ్చి మనల్ని ఒక నెట్ డిస్కౌంట్, ఓవరాల్గా సింగిల్ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటారు. వాటికి సంబంధించిన ఫార్ములాస్ అలానే షార్ట్ కట్స్ అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ పార్ట్లో క్లియర్గా చెప్తాను. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పటికే ఇది లెంతీ అయిపోయింది కాబట్టి ఇదే వీడియోలో అవి డిస్కస్ చేయటం వీడియో ఎక్కువ అవుతుందని డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేస్తాను. జస్ట్ మీకు ఒక థియరీ పాయింట్గా గుర్తుంటుంది. ఈ పార్ట్లో మొత్తం మనం థియరీ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి చెప్పాను. ఓకే, సో డిస్కౌంట్స్ సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటారనమాట ఇలా ఇస్తే. నెక్స్ట్, మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చి ఎంపీ అండ్ ఎస్పీ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారనుకోండి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ 20% అని ఇచ్చారనుకోండి. ఫ్రెష్గా ఒక పేజ్లో చెప్తాను. డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చి ఎంపీ అండ్ ఎస్పీ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే, డిస్కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 20% అని ఇచ్చారనుకోండి. మార్కెట్ ప్రైస్ 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 20% అన్నారు కాబట్టి 100 - 20 సెల్లింగ్ ప్రైస్ 80 అవుతుంది. సో ఎంపీకి ఎస్పీకి రేషియో ఏమవుతుంది? 100:80. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 5s are 2 4s are 5:4. ఓకే, క్లియర్, ఈజీగా రాసేయచ్చు మనం. డిస్కౌంట్ 40% ఇచ్చారనుకోండి, మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? 100 అవుతుంది. 40% డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 60 రూపీస్ అవుతుంది. సో ఈ మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇంత డైరెక్ట్గా నేను ఎందుకు రాస్తున్నానంటే అండి, ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్లో మనం ఇలాంటి బేసిక్వి అన్నీ చెప్పుకున్నాం కాబట్టి మీకు ఇక్కడ కూడా ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ డిస్కౌంట్స్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ప్లేలిస్ట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే నేమ్తో ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే, సో ఎంపీకి ఎస్పీకి రేషియో అడిగారు కాబట్టి MP/SP = 100:60. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 5s are 2 3s are 5:3 అవుతుంది. సో ఇలాంటి డిస్కౌంట్ పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు ఈజీనే. 20-40% ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 53 1/3% డిస్కౌంట్ అనో, 83 1/3% డిస్కౌంట్ అనో, 12 1/2% డిస్కౌంట్ అనో, ఇలాంటి పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు డిస్కౌంట్ పర్సంటేజెస్ మీరు ఇలా డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలాంటి పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు మీరు ఏ మెథడ్ని ఫాలో అవుతారంటే ఫ్రాక్షన్ మెథడ్ని ఫాలో అవ్వండి. ఫ్రాక్షన్ మెథడ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా. పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసి ఫైండ్ అవుట్ చేయటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 1/2% అని ఉంది. సో ఈ పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేయండి. పర్సంటేజెస్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయటం నేను పర్సంటేజెస్లో చెప్పాను, ప్రాఫిట్ అండ్ లాస్లో చెప్పాను. అలానే పర్సంటేజెస్లో అయితే ఒక క్లియర్గా కొన్ని స్టాండర్డ్ పర్సంటేజెస్కి ఫ్రాక్షన్ వాల్యూస్ కూడా నేను చెప్పాను. అవన్నీ నోట్ చేసుకోండి, అవన్నీ ప్రిపేర్ అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది. మీకు రాదు అనుకుంటే ఈ వాల్యూని పర్సంటేజ్ ఉన్న ప్లేస్లో 1/100 సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాన్సిలేషన్ చేసుకుంటే వస్తుంది. సో 12 1/2% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుందంటే 1/8 అవుతుంది. డిస్కౌంట్ అనేది ఎప్పుడూ కూడా డిస్కౌంట్ విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ ప్రైస్ మీదే ఇస్తారు కాబట్టి ఈ డినామినేటర్ అనేది మార్కెట్ ప్రైస్ని
రిప్రజెంట్ చేస్తుంది, న్యూమరేటర్ అనేది డిస్కౌంట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 8 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి, ఎంపీ మైనస్ డిస్కౌంట్ 8 మైనస్ 1 7 అవుతుంది. సో ఎంపీ ఈస్ టు ఎస్పీ ఏమవుతుంది, 8 ఈస్ టు 7. ఫైండ్ అవుట్ చేయమంది అదే కదా. సో ఫ్రాక్షన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా 20% అని. సో డిస్కౌంట్ ఈక్వల్స్ టు 20%. సో పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేయండి. 20% అంటే 1/5. సో 5 అనేది మార్కెట్ ప్రైస్ని రిప్రజెంట్ చేస్తుంది, 1 అనేది డిస్కౌంట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎంపీ ఈక్వల్స్ టు 5, ఎస్పీ ఈక్వల్స్ టు 5 మైనస్ 1 4. సో ఎంపీ ఈస్ టు ఎస్పీ ఏమవుతుంది, 5 ఈస్ టు 4 అవుతుంది. ఓకే కదా, సేమ్ వచ్చింది కదా. సో 20% అంటే 1/5, 5 ఈస్ టు 4 అవుతుంది అని చూడగానే రాయగలగాలి. మీరు ఎప్పుడు రాయగలుగుతారంటే పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకొని ఆ ఫ్రాక్షన్స్ ద్వారా ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లమ్స్ అయినా అలానే ఈ డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ అయినా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు మీరు ఈజీగా రాయగలుగుతారు. ఓకే, ఈ ప్రాబ్లం చూద్దాం. డిస్కౌంట్ 40%. సో 40%ని ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేయాలి అంటే 2/5 అవుతుంది. సో మార్కెట్ ప్రైస్ 5 అవుతుంది, డిస్కౌంట్ 2 అవుతుంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 5 మైనస్ 2 3 అవుతుంది. ఎంపీ ఈస్ టు ఎస్పీ ఏమవుతుంది, 5 ఈస్ టు 3 అవుతుంది. సేమ్ వచ్చింది కదండి. ఓకేనా. పర్సంటేజెస్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఎంపీఎస్పీ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇలాంటి పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా చెప్తామండి. 20% డిస్కౌంట్ ఇచ్చారు అంటే 180 రూపీస్ అవుతుంది అని. సో పర్సంటేజెస్ ఇలా 83 1/3% ఇలాంటి డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తేనే మీకు ఈజీగా ఉంటుంది. ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసే పద్ధతి మీరు ప్రతిదానికి అప్లై చేసినట్లయితే ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా చేయగలుగుతారండి. సో ఈ పర్సంటేజెస్తో ఫ్రాక్షన్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఈజీ కాన్సెప్ట్ సాల్వ్ చేయడంలో. ఇవి సక్సెసివ్ డిస్కౌంట్స్ ఫైండ్ అవుట్ చేసే దగ్గర కూడా చాలా ఈజీగా ఉంటాయి, చాలా యూజ్ అవుతాయి. సో మీకు ఇదే ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఈ క్లాస్ విన్నాక మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎనీ బుక్ ఏదైనా సరే, మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారంటే మీ దగ్గర బేసిక్ బుక్స్ 1 or 2 బుక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి యాప్టిట్యూడ్ వీటికి సంబంధించిన బుక్స్ ఓపెన్ చేయండి. వీటికి సంబంధించిన బేసిక్ మోడల్ ప్రాబ్లమ్స్ చూడండి. పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయండి. డిస్కౌంట్ ఎప్పుడు విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ ప్రైస్ ఇస్తారు కాబట్టి ఆ ఫ్రాక్షన్ పార్ట్లో డినామినేటర్ మార్కెట్ ప్రైస్ని ఇండికేట్ చేస్తుంది, న్యూమరేటర్ అనేది డిస్కౌంట్ని ఇండికేట్ చేస్తుంది. సెల్లింగ్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ కాబట్టి ఆ డినామినేటర్లో నుంచి న్యూమరేటర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మీకు సెల్లింగ్ ప్రైస్ యొక్క పార్ట్ వస్తుంది. సో ఎంపీ ఈజ్ టు ఎస్పీ రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో థియరీ బాగా నేర్చుకోండి, థియరీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, వాటి మధ్య రిలేషన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేసామో గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ప్రైస్ని ఎన్ని విధాలుగా ఇస్తారో అవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్ట్ నుంచి మనం బేసిక్ లెవెల్ నుంచి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకేనా అండి. సో ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈరోజు డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఎవరెవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరితో షేర్ చేసుకోండి. ఎక్కువ మందికి షేర్ చేయడం ద్వారా ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.